ప్రేమ అనేది ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తికి ముడిపడి ఉన్నది కాదు. మనం బంధాన్ని చేసేసాం ప్రేమ అనేది. అక్కడే సమస్య అంతా వచ్చింది. ప్రేమ అనేది మన క్వాలిటీ. మనం ఒకరిని ప్రేమించి వారితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పరచుకొని అది ప్రేమ అనుకుంటున్నాం. అది అసలైన ప్రేమ కాదు. దట్ ఈస్ రిలేషన్షిప్. బంధము. బంధానికి ప్రేమకు అసలు మనకు తేడా తెలియదు. అది వచ్చిన సమస్య. బంధంలో ఒక వ్యక్తితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పరచుకొని దాన్ని ప్రేమ అనుకుంటాం. అక్కడ ఏదో నచ్చింది, ఒక చాక్లెట్ నచ్చింది. చాక్లెట్ మీద ప్రేమ కాదు, చాక్లెట్ టేస్టీగా ఉంది, నచ్చింది, అది అటాచ్మెంట్. సో ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ మనల్ని ప్రేరేపించింది. ఆ ప్రేరణను చూసుకుని మనం ఏమనుకుంటున్నాం అంటే అది ప్రేమ అనుకుంటున్నాం. అది ప్రేమ కాదు. అవతల యొక్క క్వాలిటీ వల్ల మనలో కలిగిన స్పందన, అంతవరకు మాత్రమే స్పందన. నేను స్పందిస్తున్నాను కాబట్టి ప్రేమిస్తున్నాను కాదు. ప్రేమ అంటే ఒక బుద్ధుడిది ప్రేమ, ఒక కృష్ణుడిది సరైన ప్రేమ, ఒక రాముడిది సరైన ప్రేమ. అది గొప్పది. మన యొక్క వ్యక్తిగతమైన ప్రేమను తీసుకొని మనం స్పందించాం కాబట్టి అవతల కూడా స్పందించాలి. ఎందుకు స్పందించాలి? మనలో నిజమైన ప్రేమ ఉంటే అవతల యొక్క స్పందన కోసం మనం వెయిట్ చేయం. మన యొక్క క్వాలిటీతో మనం జీవిస్తూ ఉంటాం ఎప్పుడైనా ఎక్కడైనా సరే.